హలో ఎవ్రీవన్. సో ట్రేడర్స్ అందరూ రీటైల్ ట్రేడింగ్లో ఎందుకు లూజ్ అవుతున్నారు? మెయిన్లీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎందుకు ఈ హోప్స్ అనేవి ఎందుకు బిల్డప్ అవుతున్నాయి? సో దీనివల్ల చాలామంది ఎందుకు ఈ క్యాపిటల్ వైపౌట్ అవ్వడం, ఇంత సఫరింగ్ ఎందుకు జరుగుతుంది? సో దానికి మెయిన్ కారణం ఏంటో ఈ వీడియోలో చూసుకోవచ్చు మీరు ఈరోజు. సో రీటైలర్స్ ఎందుకు లూజ్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ ఇది, మన రీటైలర్స్ లూజింగ్ అనేది ఎమోషనల్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో ఎలాంటి స్ట్రాటజిక్ లాస్ అనేది ఎక్కడ లేదు, సిస్టమేటిక్ లాస్ అనేది కూడా ఇక్కడ లేదు. సో సిస్టంలో లాస్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా మీరు తీసుకునే అనాలిసిస్ ప్లస్ మీరు తీసుకునే ఎంట్రీ ఎగ్జిట్స్ మాత్రమే. కానీ మీరు లూజ్ అయిపోయే మెయిన్ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయలేకపోవడం ప్లస్ స్మాల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం. సో ఇదే మెయిన్ థింగ్ ఇక్కడ. ఇందులో నుంచి మీరు బయట పడ్డా కానీ మీకు ఉన్న ఎమోషనల్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్, సిస్టమ్ మీద కరెక్ట్ డిసిప్లిన్గా సేమ్ ప్రాసెస్లో వెళ్ళకుంటే ఖచ్చితంగా లూజ్ అవుతారు. మీరు ఎలాంటి అనాలిసిస్ చేసినా, సో ఈరోజు మంచి డైరెక్షన్ మీరు ఫేవరబుల్గా హోల్డ్ చేసినా కానీ అప్కమింగ్ డేస్లో చిన్న చిన్న డైరెక్షన్స్లో మీరు లూజ్ అయిపోవడం ఫాస్ట్ ఉంటుంది. సో అదొకటి ఆలోచించుకోండి. సో ఎగ్జాంపుల్ మనం ఒక ప్రీమియం తీసుకుందాం ఈరోజు. సో నేటి మార్కెట్లో పుట్ ప్రీమియం అనేది పాజిటివ్గా వెళ్ళింది. సో మీకు లాంగ్ టర్మ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎవరైతే మోస్ట్లీ రీటైలర్స్ ఎక్కడ హోప్స్ బిల్డప్ అయ్యి లూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే మార్కెట్లో మీరు ఒక 2 అవర్స్ అనుకోండి, 1.5 అవర్ 2 అవర్స్ అనుకోండి. సో ఇందులో మీరు ఎలా లూజ్ అవుతారు? మంచి ట్రేడర్స్ గురించి చూద్దాం. సో మంచి ట్రేడర్స్ అండ్ బ్యాడ్ థింకింగ్, ఇది మంచి ట్రేడర్స్లో కూడా బ్యాడ్ థింకింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. సో మీరు 10 పాయింట్స్ కానీ 15 పాయింట్స్ కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆ 10-20 పాయింట్స్ అనేవి స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఫస్ట్ టైం. సో మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ టైప్ కనబడింది, కానీ ఎంగల్ఫింగ్ అనేది మీకు లోలో కనబడాలి. సో మార్కెట్ ఆల్రెడీ పైకి వెళ్ళింది కాబట్టి కొన్నిసార్లు రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రాటజీస్ కూడా కరెక్ట్ వాడకుంటే కూడా మీకు ఈజీగా స్టాప్ లాస్ కొట్టడం ఆర్ నెగిటివ్లోకి ఇంకా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రాఫిట్స్ అనేవి రేర్గా కనబడతాయి. మీరు సెకండ్ ట్రేడ్లో కూడా స్టాప్ లాస్ పెట్టుకున్నారు 15-20 పాయింట్స్. సో 15-20 పాయింట్స్లో కూడా స్టాప్ లాస్ కొట్టేసింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్లో మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఓవరాల్ 30-40 పాయింట్స్ అనేవి మీరు ఇక్కడ లూజ్ అయిపోయారు కదా. సో ఈ లూజింగ్ తర్వాత మీ బ్రెయిన్ అనేది ఎలా ఆలోచిస్తుందంటే, సో నెక్స్ట్ టైం మనం ఎలాగో మార్కెట్ రివర్సల్ అవుతుంది, మళ్ళీ పుట్ ఆప్షన్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు ఫ్రైడే రోజు కాబట్టి ప్రాఫిటబుల్ అవుతాం అనుకుంటారు. సో ఇప్పుడు మీ ఎమోషనల్గా మీ గ్రీడీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఈసారి ట్రై చేద్దాం, ఈజీగా ఓవరాల్ మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుందని చెప్పేసి సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక 300 అనుకుందాం, 300 నుంచి ఎంట్రీ తీసుకున్నారు. 300 ఎంట్రీ తర్వాత నిఫ్టీ 278 లో ఫామ్ అయింది ఇక్కడ. సో 278 లో నుంచి కూడా మీరు మార్కెట్ రివర్సల్ ఎలాగైనా వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ రివర్సల్ అయింది. సో మెల్లిమెల్లిగా ఫాస్ట్గా ప్రాఫిటబుల్ అవ్వడం, మీరు తీసుకున్న ప్రాఫిట్ లాసెస్ అనేవి మళ్ళీ రివర్సల్ అయ్యాయి, మళ్ళీ మనం న్యూట్రల్కి వచ్చేసామని చెప్పేసి ఇంకొంచెం హోప్స్ బిల్డప్ అయ్యి మీరు ఇంకా దాన్ని హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వరకు వచ్చినాక నిఫ్టీ ఒక మంచి క్యాండిల్ కనబడింది సెల్లింగ్ ప్రెషర్తో. సో ఇక్కడ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది, మళ్ళీ నిఫ్టీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. మన ప్రాఫిట్స్ అనేది సెక్యూర్ చేసుకోకుంటే మళ్ళీ ఉన్న లాస్ కాడికే మనం వచ్చేస్తామని చెప్పేసి ఒక హోప్ బిల్డప్ అయ్యి మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ తొందరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో 300 దగ్గర ఎంట్రీ తీసుకొని 336 దగ్గర తొందరగా ఎగ్జిట్ అయిపోయారు. సో ఇది మీరు చేసే స్కాల్ప్. ఈ స్కాల్పింగ్లో మీరు ఇక్కడ ఎంత ఈజీలీ 40 పాయింట్స్ బుక్ చేసుకున్నారు, కానీ ఇంకా మీరు 1K లాస్లోనే ఉన్నారు. సో మీరు చేసే మేజర్ మిస్టేక్ ఇది. లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టుకున్న రైట్ అనాలిసిస్ ఉన్నప్పుడు మీరు స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో పెట్టుకోవద్దు అనేది రూలే లేదు. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మీకు, సో మీరు నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్రెషర్ అనేది హ్యాండిల్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ ట్రయల్ చేసుకోండి. ఎలాగైనా మీ అనాలిసిస్ కరెక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మార్కెట్ ప్యాటర్న్స్ అర్థమవుతాయి, ఎలాంటి బ్రేక్ డౌన్స్ అనేవి ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు కదా. రీటైలర్స్ ఎవరైతే హోప్స్తో ట్రేడింగ్ చేస్తున్నారో సో వాళ్ళకి మళ్ళీ నెగిటివ్ 1K లో ఉన్నారు ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నెట్లో నెగిటివ్ ఉన్నారు. ఇక్కడ చిన్న ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి అందులో
ఇది యాడ్ చేస్తే ఇంకా నెగిటివ్లో ఉన్నారు. మళ్ళీ మీ హోప్స్ అనేది ఇంకా బిల్డప్ అయ్యి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతుందని చెప్పేసి ఎమోషనల్గా మీరు మార్కెట్ ఇంత ఫాస్ట్గా 10 మినిట్స్లో ఇంత హిట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ వరకు వచ్చింది కదా నిఫ్టీ. సో పుట్ ప్రీమియంలో ఇంకా రైజింగ్ కనబడే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మీరు మళ్ళీ ఎంట్రీ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఇంత రైజ్ ఇచ్చిందో దీని మధ్యలో కానీ దీని హైలో కానీ మీరు ఎంట్రీ తీసుకొని ఉంటారు. సో అంత ఎంట్రీ తీసుకున్నప్పుడు మీరు స్టాప్ లాసెస్ ఎలాగో కొన్నిసార్లు ఫాస్ట్గా పెట్టుకోలేరు, టైం తీసుకుంటారు. సో అంత ఫాస్ట్గా నిఫ్టీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, హోప్స్ అనేవి ఇంకా బిల్డప్ అవుతాయి. మీరు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ సిచ్యువేషన్ చూసినప్పుడు మీరు యావరేజింగ్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో అది ఇంకొక హోప్ బిల్డప్ అవుతుంది. యావరేజింగ్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఎంట్రీ యావరేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి సో హోప్స్ బిల్డప్ అవుతాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాక నిఫ్టీ మీకు సెల్లింగ్ ప్రెషర్, కొంతమంది ఎక్సిట్ అయిపోతారు ఈ క్యాండిల్ చూసినప్పుడు, ఆర్ మళ్ళీ రివర్సల్ అవుతుంది అని హోప్స్తో బిల్డప్ అవుతుంది. మీరు ఎగ్జాక్ట్లీ హైలో ఎక్సిట్ అయిపోయారు అనుకుందాం ప్రాఫిటబుల్తో 360 యావరేజ్ అండ్ 480లో ఎగ్జాక్ట్లీ మీరు ఎక్సిట్ అయిపోయారు. ఏ రీటైలర్స్ అయినా అనాలిసిస్ ఉంది అని చెప్పేసి 480లో ఎక్సిట్ అయిపోతారు, మీరు ప్రాఫిటబుల్ అయ్యారు ఓవరాల్. ఇంకొక సెషన్లో మీరు రివర్స్ అయితే అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? సో ఫ్రైడే కాబట్టి సో ఈ రోజు ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు, ఆర్ మండే అనుకుందాం పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు అని చెప్పేసి మీరు ఎంట్రీ తీసుకొని ఉంటారు ఇక్కడ. సో మార్కెట్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు మళ్ళీ యావరేజింగ్ చేస్తారు, మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో అయినా మీకు ప్రాఫిట్స్ అనేది రాలేదు ఇంకా. సో రాకుండా మీరేం చేస్తారు, ఇంకా ఎక్కువ టైం హోల్డ్ చేసి పెట్టుకుంటారు ఇట్లా. సో 1K ఇంతవరకు మీరు తీసుకున్న లాస్ అనేది 8K. సో ఇంకా 8K లాస్కి మీరు ఓన్లీ 1K ప్రాఫిట్ తీసుకున్నారు. సో 8K లాస్ చూసాం, 7K 8K ప్రాఫిట్ చూడలేకపోతామా అని చెప్పేసి ఇంకా హోల్డ్ చేస్తారు. ఇక్కడ యావరేజింగ్ చేసినా కానీ మీరు ఇక్కడ ఎంట్రీ లెవెల్ అనేది యావరేజింగ్ ఇక్కడ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే 266, మీరు తీసుకున్న 360 నుంచి 266 ఎగ్జాక్ట్లీ 100 పాయింట్స్ నెగిటివ్లోకి మీ హోప్స్ అనేది లాగేశాయి. సో మార్కెట్స్ మీకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు. ఎలాంటి ప్రో ట్రేడర్కైనా మార్కెట్స్ అనేవి మీకు అనుకూలంగా ఉండడం చాలా కష్టం. సో ఇలాంటి ట్రేడింగ్ సెషన్లో ట్రేడింగ్ థింగ్స్లో మెయిన్లీ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ మీ మైండ్ అనేది సిస్టమేటిక్గా ప్రాసెస్లో లేకుంటే మాత్రం స్టాప్ లాసెస్ తీసుకోకుంటే ఖచ్చితంగా లూజ్ అయిపోతారు. సో ఇదే మీరు రివర్స్ చేసి చూసుకుంటే ఈజీగా మీరు ఎండ్ ఆఫ్ ద 1 మంత్లో మీరు ఈజీగా ప్రాఫిటబుల్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంట్రీ తీసుకున్నారు ఇక్కడ. సో నో ప్రాబ్లం, మనం స్టాప్ లాస్ 10 పాయింట్స్ పెట్టుకుందామని చెప్పేసి ఎక్సిట్ అయిపోతారు. సో ఎక్సిట్ అవ్వగానే స్టాప్ లాస్తో మార్కెట్ ఫాస్ట్గా ఫాల్ అవుతుంది అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్న ప్లేస్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం. సో 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, 15 పాయింట్స్ టచ్ అవ్వకుండా నిఫ్టీ రివర్సల్ తీసుకుంది అండ్ కంటిన్యూస్గా నిఫ్టీ రైజ్ అవుతూనే ఉంది. ఇది కరెక్ట్ అనాలిసిస్, మార్కెట్స్ మూమెంట్ ఇదంతా చూసుకొని అనాలిసిస్ చేసే వాళ్ళకి ఈ ప్రాఫిట్స్ ఈజీగా దొరుకుతాయి. అండ్ 380 వరకు వచ్చేసింది, ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో సింగిల్ క్యాండిల్ రివర్స్ అయింది కాబట్టి మీరు ఇక్కడ ఎక్సిట్ అయిపోయారు. సో మీరు తీసుకున్న 15 పాయింట్స్కి ఇక్కడ ఒక 30-40 పాయింట్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసుకున్నారు. సో ఇక్కడ ఆలోచించండి మీకు ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చాయో. సో 30-40 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకున్నాక మీరు అప్పుడు అనుకుంటారు స్టాప్ లాసెస్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఇది ఒక స్ట్రాటజీ ఇలా చూస్తారా? సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మంచి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తూ మార్కెట్ అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి. మీరు ఎక్కడ నేర్చుకున్న యూట్యూబ్లో సోర్స్, ఎక్కడ యూట్యూబ్ సోర్స్ వాడుకున్నా, గూగుల్లో ఎలాంటి స్ట్రాటజీస్ నేర్చుకున్నా ఇలాంటి స్ట్రాటజీ అనేది మీ మైండ్ సెట్కి ఒక ప్రాసెస్ లాగా అవ్వాలి తప్ప హోప్స్ అనేది బిల్డప్ అవ్వద్దు స్టాప్ లాస్ లేకుండా. సో ఇప్పుడే మీరు ఈజీగా లాంగ్ టర్మ్లో ప్రాఫిటబుల్ ఉండగలరు. సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్గా మీరు స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా స్కాల్పింగ్ చేస్తామంటే కూడా మోస్ట్లీ 1:1, 1:2 తీసుకుంటే మీరు స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకుంటారో అది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 15 పాయింట్స్ 20 పాయింట్స్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటే మీరు అదే ప్రాఫిట్స్ తీసుకుంటే ఇక నెక్స్ట్ వచ్చే ట్రేడ్స్లో కూడా మీరు ప్రాఫిటబుల్ ఎలా అవుతారు? మళ్ళీ న్యూట్రల్గానే ఉంటారు, మళ్ళీ అదే స్ట్రాటజీ. సో ఇదంతా ఒక ప్రాసెస్లో వెళ్తుంది. సో అప్కమింగ్ సెషన్స్లో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వారికి చాలా
కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అనాలిసిస్ ఈజీగా అర్థమవుతుంది మన ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన వారికి కూడా. సో చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి వాళ్ళు లాంగ్ టర్మ్లో ఎలా హోల్డ్ చేసుకోవాలి ప్రాఫిట్స్ అనే ఒక సింపుల్ థింగ్ని చాలా నేర్చుకున్నారు. సో ఇక్కడ చాలామంది ప్రాఫిటబుల్ అవుతున్నారు కూడా. మన యూట్యూబ్ సెషన్స్ని వీడియోస్ని కంటిన్యూస్గా ప్రతిరోజు చూసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మీరు గ్రీడీనెస్ కానీ లాట్ సైజ్, క్యాపిటల్ సైజింగ్ ఇదంతా కరెక్ట్ చేసుకుంటే మాత్రమే మీరు ప్రాఫిటబుల్ ఉండగలరు. ఇంపార్టెన్స్ స్టాప్ లాస్కి ఎంత ఇస్తే అప్పుడు మీరు కాన్ఫిడెన్స్తో ఉండి ఇంకా ప్రాఫిట్స్ తీసుకోవడానికి రెడీ అవుతారు. లాంగ్ టర్మ్లో ఒక మంచి డైరెక్షనల్గా 50-60 పాయింట్స్ కూడా మీరు కాన్ఫిడెంట్గా బుక్ చేసుకుంటారు. సో ఇది మన మెయిన్ ఐడియా, మన ఛానల్ ఐడియా. సో ఎవరైతే సీరియస్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేయచ్చు ఈజీగా. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీకు ఇంకా మంచి గైడెన్స్, మార్కెట్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆప్షన్ ఇస్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ. రేపటి మార్కెట్స్లో కీ లెవెల్స్ చూసుకోవచ్చు మనం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది రేపటి మార్కెట్లో మనం చెప్పుకుందాం. మండే రోజు సెషన్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎలాంటి కీ లెవెల్స్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఇస్ తెలుగు.